హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మీరందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేనొచ్చేసి ఎంతో హెల్తీ అయిన, టేస్టీ అయిన లడ్డు అయితే ప్రిపేర్ చేయబోతున్నానండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్‌తో మనకి ఈ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోతదనమాట. మరి ఎలా చేసుకోవాలో ఏంటో ప్రాసెస్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. చాలా అంటే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. ముందుగా మనం స్టవ్ అయితే వెలిగించుకుని ఇలా కడాయి అయితే పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనము ఏదైనా ఒక కప్పుతో ఇలాగ పల్లీలు అయితే తీసుకోవాలండి. చూసారు కదా, నేను వచ్చేసి ఒక కప్పు నిండుగా పల్లీలు అయితే తీసుకున్నాను. ఇలా తీసుకుని ఈ పల్లీలను ఈ కడాయిలోకి అయితే వేసుకుని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చిన్న మంట మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకుంటే మనకి లోపల వరకు ఫ్రై అవుతాయి అన్నమాట అండి. ఈ పల్లీలు అనేవి మనకి కలర్ చేంజ్ అయ్యి మంచి స్మెల్ వచ్చేటంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలండి. అలా వదిలేసారా మనకి మాడిపోతాయి అన్నమాట అండి. చూసారు కదండి, పల్లీలు అనేవి చక్కగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఒకసారి అయితే చెక్ చేసుకుందామండి. ఇలా ఒక పల్లీ అయితే తీసుకుని ఇలా నలిపి చూస్తే మనకి తొక్కగా ఈజీగా రిమూవ్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు మనకి పల్లి అనేది చక్కగా ఫ్రై అయిపోయిందని అర్థం అనమాట అండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనము స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలన్నమాట అండి. ఈ పల్లీలు అనేవి మరీ అందులోనే ఉంచేస్తే ఇంకా కలర్ అయితే చేంజ్ అయిపోతాయి అన్నమాట. మనకి త్వరగా కూడా చల్లారవన్నమాట అండి. ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుని కాసేపు చల్లారనివ్వాలండి. చూసారు కదండి, కాసేపటి తర్వాత మనకి పల్లీలు అనేవి చక్కగా చల్లారిపోయాయండి. ఈ విధంగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మనము పల్లీలకున్న పొట్టు అనేది రిమూవ్ చేసుకోవాలన్నమాట. రిమూవ్ చేసుకోవడం కోసం ఇలా చూపిస్తున్న విధంగా ముందైతే చేత్తో ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. ఈ విధంగా స్మాష్ చేసుకోవడం వల్ల మనకి పల్లీకున్న పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుందండి. చూసారు కదండి, పల్లీలకున్న పొట్టు అంతా కూడా ఈ విధంగా అయితే చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఈ పొట్టుని ఈ పల్లీల్ని సెపరేట్ చేసుకోవడం కోసం ఇలా జాలి గరిట అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకుని ఇప్పుడు ఇందులోకి కొన్ని పల్లీలు అయితే వేసుకుని ఇలా మనం కదుపుతూ ఉంటే మనకి పొట్టు అనేది కిందకి వెళ్ళిపోయి పల్లీలు అనేవి పైన ఉంటాయి అన్నమాట. చూసారు కదండి, పొట్టు చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట అండి. ఇదే విధంగా మిగిలిన పల్లీలన్నీ కూడా ఈ విధంగా చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అరకప్పు వరకు ఇలాగ వేయించిన శనగలు అయితే తీసుకోవాలండి. ఇలా వేపుడు శనగలు తీసుకుని వీటికి కూడా మనకి పొట్టు అయితే ఉంటుంది కాబట్టి ఈ పొట్టును కూడా మనం ఈ విధంగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకి పొట్టు అనేది సెపరేట్ అవుతుంది అనమాట అండి. ఇలా సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మనం జాలి గరిట అయితే తీసుకుని ఇప్పుడు ఇందులోకి మనము స్మాష్ చేసుకున్న వేపుడు శనగలు అయితే వేసుకుని ఈ విధంగా జల్లించుకోవాలన్నమాట. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఆటోమేటిక్గా పొట్టు అనేది సెపరేట్ అయిపోతుంది అనమాట అండి. ఇదే విధంగా మిగిలిన శనగలన్నీ కూడా ఈ విధంగా సెపరేట్ అయితే చేసుకుని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనము బెల్లాన్ని అయితే తురుముకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చేద్దామండి. ఇప్పుడు ముందుగా మనం ఒక మిక్సీ జార్ అయితే తీసుకోవాలండి. ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు వచ్చేసి ఒక కప్పు వరకు పల్లీలు అయితే వేసుకోవాలండి. అలాగే అరకప్పు వరకు వేయించిన శనగలు అయితే వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పల్లీలు అలాగే ఈ వేపుడు శనగలు కూడా మంచిగా మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కాస్త ఇలాగ బరకగా ముందుగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీ పొడి అయితే తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఈ మిగిలిన మిక్సీ జార్లో ఉన్న ఈ పల్లీ పౌడర్ని మరొకసారి అయితే మిక్సీ పట్టుకోవాలన్నమాట అండి. మిక్సీ పట్టుకున్నప్పుడు మనకి ఇలా ఆయిల్ కంటెంట్ అనేది పైకి వచ్చేటంత వరకు మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము బెల్లాన్ని అయితే తురుముకుని పెట్టుకున్నాం కదండి. మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అరకప్పు వరకు బెల్లం తురుము అయితే వేసుకోవాలండి. బెల్లం తురుము కూడా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ఎటువంటి నెయ్యి ఏమీ వేయాల్సిన అవసరం లేదనమాట. మనకి పల్లీల్లో ఆయిల్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి లడ్డూలు అయితే చాలా ఈజీగానే వచ్చేస్తాయి అన్నమాట అండి. ఇలా ప్లేట్లోకి అయితే వేసుకున్న తర్వాత ఇందాక మనం పౌడర్ని పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఈ పల్లీ పౌడర్ని ఇందులోకి అయితే వేసేసుకోవాలండి.
ఇలా వేసుకున్న తర్వాత మనం కొంచెం కొంచెంగా తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో ఇలా లడ్డూల కింద అయితే చేసుకోవాలండి. ఇలా లడ్డూలు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు పైన ఒక జీడిపప్పు అయితే పెట్టుకుని ఈ విధంగా నొక్కుకుంటూ ఉండల్లాగా చేసుకోవాలండి. ఈ లడ్డూలు చుట్టడం మనకు చాలా తేలికనమాట. మరీ ఎక్కువ ప్రెషర్ అయితే కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదండి. ఇలా ప్రెస్ చేస్తూ మంచిగా లడ్డూలు అయితే చుట్టేసుకుంటూ ఉండొచ్చు అనమాట అండి. ఇలా చుడుతున్నప్పుడు మనకి ఆయిల్ కంటెంట్ కాబట్టి మనకి ఆయిల్ అనేది వస్తూనే ఉంటుందన్నమాట. అందుకనేసి మనం ఎటువంటి నెయ్యి ఏమీ వేయాల్సిన అవసరం లేకుండానే మనకి లడ్డూలు అయితే ఈజీగా వచ్చేస్తాయండి. చూసారు కదా, ఇదే విధంగా మిగిలిన లడ్డూలన్నీ కూడా చేసుకోవాలండి. ఈ లడ్డూలు చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి అన్నమాట అండి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఎవరైతే వెయిట్ లాస్ చేస్తున్నారో వాళ్ళు కూడా ఈ లడ్డూనైతే తీసుకోవచ్చు అనమాట అండి. చాలా హెల్దీ లడ్డు అనమాట. మీరు కూడా మీ పిల్లల కోసం ఈ విధంగా లడ్డు అయితే చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి ఈ పీనట్ లడ్డు. మరి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్లో చెప్పండి. ఎప్పుడూ చేసే లడ్డూలా కాకుండా ఇలా ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి. ఈ లడ్డూలు వచ్చేసి ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుంటే మనకి వారం 10 రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి అన్నమాట అండి. మరి ఎంతో టేస్టీ అయినా ఎంతో హెల్దీ అయిన పీనట్ లడ్డు అయితే రెడీ అయిపోయిందనమాట అండి. జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చాలా సింపుల్గా చేసుకునే ఇన్స్టెంట్ లడ్డూను మీకు ఎలా అనిపించాయో డెఫినెట్లీ కామెంట్లో అయితే చెప్పండి. ఈ లడ్డూల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట అండి. మరి మీరు ఎప్పుడైనా ఈ విధంగా ట్రై చేయకపోతే మాత్రం డెఫినెట్లీ ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితేనే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, బాయ్ బాయ్.